పూల పండుగతో తెలంగాణ కలకలలాడుతోంది. ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే. తీరొక్క పువ్వులతో పేర్చే బతుకమ్మ సంబరాలతో రాష్ట్రంలో సందడి నెలకొంది. 9 రోజులు జరిగే బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచే బతుకమ్మ పండుగలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ ఇవాళ. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందడి అంతా ఆ రోజే కనిపిస్తుంది. హైదరాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బతుకమ్మ సంబరాలు అమరాన్ని తాకుతున్నాయి. ఇక బతుకమ్మ వేడుకలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎలా కొనసాగుతున్నాయో అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నాడు. రవీందర్, చెప్పండి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలకు సంబంధించి ఎలా కొనసాగుతున్నాయి? రైట్, సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు ఇప్పటికే ఏదైతే బతుకమ్మకు సంబంధించిన గ్రౌండ్స్ ఉంటాయో గ్రౌండ్స్కు చేరుకోవడం జరిగింది. ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రౌండ్లో మహిళలంతా అత్యధికంగా పాల్గొని ఆటపాటలతో మరికొద్ది సేపట్లో అనేక గ్రౌండ్లలో, ముఖ్యంగా కాలనీలు, అపార్ట్మెంట్లలో పూల పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగకు ఈపాటికే 9 రోజుల పాటు సాగినటువంటి పండగ చివరి పండగ సద్దుల బతుకమ్మ ఇవాళతో పండగ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆడపడుచులు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో బతుకమ్మ ఆడిన ఆడపడుచులు ఇవాళతో ఈ పండగని ఇవాళతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే పండుగ పూలవనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇవాళ పండగ శోభ సంతరించుకుంది. ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డిలో సంబంధించినటువంటి పండగకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈపాటికే ముందుగా పేర్చినటువంటి బతుకమ్మలు వాళ్ళ ఇళ్లలో నివాసాలలో ఆడిన తర్వాత ఏదైతే గ్రౌండ్ ఉంటే గ్రౌండ్కు తరలించాల్సి అక్కడ సామూహికంగా బతుకమ్మ ఆడడం ఆనవాయితీ. గత అనేక రకాలుగా వివిధ రూపాలలో కొలువైనటువంటి బతుకమ్మను తీర్చిదిద్దేందుకు ఈపాటికే ఇటు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రతిష్టకు ప్రతిరూపము, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిరూపము. ఈపాటికే గ్రామ పంచాయతీ వ్యవస్థలో అధికారుల పాలన కొనసాగుతుంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఇక్కడ నిధులు మంజూరయ్యేది. దాంట్లో చెరువులు, కుంటలు, అదేవిధంగా వీధి దీపాలు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ సదుపాయం ఏర్పరిచే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ అధికార పాలనలో అటు గ్రామీణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలో, నగరపాలక సంస్థల్లో అధికారుల పాలన కొనసాగుతుంది. కానీ పట్టింపులు లేని పరిస్థితి కనబడుతుంది. అనేక గ్రామాలలో ఇప్పటికీ వీధి లైట్లు లేవు. ముఖ్యంగా అటు బతుకమ్మ చెరువులకు సంబంధించిన, బొడ్డెమ్మ చెరువులకు సంబంధించినటువంటి సుందరీకరణ లేదు. ముఖ్యంగా వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. మొన్న అట్ల బతుకమ్మ రోజు కూడా మహిళలు తిట్టుకున్నారు ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ఇటు చీకట్లో వెళ్ళి చీకట్లో తిరిగి ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చెరువు గట్లకు, అదేవిధంగా కొలంలోకి వెళ్ళాలంటే ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ దారి అంతా ట్రాక్టర్తో కానీ జేసీబీలతో కానీ చెట్లు చేమను తొలగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా బతుకమ్మ పండగకు ఒక గ్రాంట్ విడుదలవుతుంది. ఆ గ్రాంటుతో అధికారులు కానీ, అప్పుడున్నటువంటి సర్పంచులు కానీ, అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన చైర్మన్లు కానీ పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన పరిస్థితి ఉంటుంది. కానీ అధికారుల పాలన కొనసాగుతున్న సమయంలో అధికారులకు ఏ అవసరమో ఉంటుందో దానిపైన స్పష్టమైన ఆదేశాలు పై అధికారుల నుంచి రాలేదు. ముఖ్యంగా అధికారుల ఖాతాల్లో మిగులు బడ్జెట్ అస్సలుకే లేదు, లోటు బడ్జెట్ ఉంది. ముఖ్యంగా విలేజ్ సెక్రటరీలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఎవరైతున్నారో ఇన్ఛార్జి అధికారులు కూడా వాళ్ళ జేబులో నుంచి పైసలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఈపాటికే ప్రభుత్వం మీద దయచేసి మేము బతుకమ్మ పండుగకు సంబంధించి ఎక్స్పెండిచర్ మేము పెట్టాము, మాకు ఆదేశాలు ఇవ్వద్దని ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్కు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పండగ ఎట్లయితే ఏముంది గట్టెక్కించాలనే ఆలోచన ప్రభుత్వ యంత్రాంగం, అందుకు తగ్గట్టుగా అధికారుల యంత్రాంగం స్పష్టంగా ఉన్నట్టు కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి పండగని వల్ల ప్రజలు స్వచ్ఛందంగా తయారయ్యి, అదేవిధంగా మహిళలు స్వచ్ఛందంగా తయారయ్యి మంచికి కొంచెం చందా రూపంలో జమ చేసుకొని వాళ్ళ ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏమైంది, ముఖ్యంగా దుస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ముందస్తుగా ప్రణాళికలను కానీ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను కానీ, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి
దాదాపుగా 15 రోజుల ముందే అనేక కార్యక్రమాలు ముందుని జరిపించాల్సిన ప్రభుత్వం అప్పుడు గతంలో ఎలాంటి పొరపాటు లేకుండా వీధి లైట్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిత్క అవసరమైతే అత్యవసర నిధి కూడా విలేజ్ సెక్రటరీ గ్రామ పంచాయతీ అధికారుల ఖాతాలలో ఉంటుంది. అవసరం ఉన్నంత మేరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయిలో సుందరీకరణ ప్రతి గ్రామ కూడలిలో అదేవిధంగా హైవేల మీద అదేవిధంగా అటు జిల్లాకు సంబంధించిన ఎంట్రన్స్లలో బతుకమ్మ ప్రతిమ స్పష్టంగా చాలా పెద్ద ఎత్తున హైవేల మీద పెట్టి ఈ రాష్ట్రానికి అదే నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఈ రాష్ట్రం యొక్క విశిష్టతను గొప్పతనాన్ని 10 మందికి చాటి చెప్పే విధంగా ఈ దేశ విదేశాలకు ఖ్యాతి వెళ్లే విధంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ పగడ్బందీగా ప్రణాళిక వేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసి నిరంతరం పర్యవేక్షించాలి. రవీందర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ సంబంధించి బతుకమ్మ వేడుకలు నిర్వహించడానికి బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేశారు. ఆ ఘాట్లకు సంబంధించి మొత్తానికి క్లీన్ చేసి ఆ ఘాట్లలోనే బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారా, లేకుంటే వేరే ఏమైనా ఏర్పాట్లు చేశారా, ఏంటి అసలు? లేదు సురేష్, మీరు చెప్పినట్టుగా పూర్తిగా ఘాట్లు అనే పదమే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ అధికారులకు దాని నిర్వచనం తెలిసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అటు కన్నెత్తి చూడాల్సిన అవసరం కూడా మాకు లేదనే ఆలోచనలో ఉన్నట్టున్నారు ఏ అధికారి కూడా. ముఖ్యంగా ఘాట్లను పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా సంపూర్ణంగా సుందరీకరణ చేశారు. ఆ ఘాట్లకు బతుకమ్మ కొలువు, బొడ్డమ్మ కొలువు, రఘునాథ చెరువు అనే అనేక రకాలుగా పేర్లు పెట్టి ఇవాళ సునాయాసంగా మహిళలు సొంతగా వెళ్ళి తమ పిల్ల పాపలతో గౌరమ్మని అక్కడ చెరువులో నిమజ్జనం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటివి లేదు. వీధి దీపాలు లేవు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువుల గట్టుపైన వీధి దీపాలను పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఐమాస్ లాంటి పెద్ద లైట్లు పెడితే దాదాపు వందలాది మంది మహిళలు చెరువు గట్టుపైన ఉంటారు. ముందుగానే వర్షాలు పడుతున్నాయి, చెట్లు చేమల్లో ఏదో క్రిమి కీటకాలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా శుద్ధి చేసి అదేవిధంగా జేసీబీల తట్టు చెట్టు చేమను శుభ్రం చేసి వాళ్ళకి ఆడుకోవడానికి సునాయాసంగా వెళ్ళడానికి ఆస్కారం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి కూడా లేదు. కొలనులు ఎవి కూడా సుందరీకరణ చేయలేదు. నేను ఇందాక చెప్పినట్టుగా దాదాపుగా స్వచ్ఛందంగా మహిళలు చందాలు వేసుకొని ఇవాళ చెరువు గట్లను సుందరీకరణ చేసి జేసీబీలతో ట్రాక్టర్లతో చనువు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేసి వాళ్ళ అవసరాలను వాళ్ళు తీర్చుకోవడం బహుశా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు. చెప్పినా వాళ్ళు కాలయాపన చేస్తారు తప్ప సమస్యను షార్ట్అవుట్ చేయరు అనుకున్నారేమో. ప్రతి గ్రామం దగ్గర మహిళలు ఎవరైనా డోనర్స్ ఉంటే ఎవరైనా ట్రాక్టర్కి సంబంధించిన ఓనర్స్ ఉంటే వాళ్ళు చనువు చేసుకున్నారు. వాళ్ళు చదును చేసుకొని వాళ్ళ క్లియర్ చేసుకొని బతుకమ్మ వాడుకోవడానికి వెసులుబాటు కల్పించారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మొగం చాటేశారు. ఎక్కడ ఏ చోట కూడా ఇవాళ బతుకమ్మ ఆడుతున్న దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కూడా లేదు. వెళ్తే రేపు నిలదీస్తారు. ప్రభుత్వానికి అనేక హామీలు చెప్పారు. ముఖ్యంగా స్కూటీలకు హామీ 420 హామీలలో ముఖ్యంగా 2500 రూపాయలు ఇలా స్కూటీలతో పాటు నిరుద్యోగ భృతి యువకులకు సహాయం అందిస్తామని చెప్పారు. ఇవాళ నిలదీస్తారు, తరిమి కొడతారనే భయంతో తప్పించుకొని 2 పండగలకి ఇలా కాంగ్రెస్ నాయకులు మొన్న పోయినటువంటి వినాయక చవితికి ఇప్పుడు ఉన్నటువంటి బతుకమ్మ పండుగకు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎన్ని రోజులు తిరుగుతారనే సందేహం ప్రజల వద్ద ఉంది. ఇవాళ నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ క్యాడర్ ఉంది. నిరాశ స్థితిలో ఇవాళ లోకల్కి సంబంధించిన లీడర్లు ఉన్నారు. ముఖ్యంగా పండగ వాతావరణం ఉన్నా కానీ వాళ్ళకి ఒక భయాందోళన ఉంది. ముఖ్యంగా యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్నటి వరకు యూరియా నష్టంతో రైతులంతా ఇబ్బందిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ముఖం చాటేసడం తప్ప చేసేది ఏం లేదని భయంతో ఆందోళనతో ఇవాళ లోకల్గా ఉన్న క్యాడర్ కూడా బతుకమ్మ ఆడే మైదానాలకు కన్నెత్తి చూడని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సురేష్, థ్యాంక్ యూ రవీందర్.